వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని బిగ్ బాస్ నామినేషన్ లో అంటే ఆడియన్స్ కి వచ్చే ఊపు అంత ఇంత కాదు ఎందుకంటే వీక్ మొత్తం కూడా ఉండే ఎంటర్టైన్మెంట్ కంటే ఆ రోజు వచ్చే హై వేరే లెవెల్లో ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా నామినేషన్లు అంతే హాట్ గా సాగాయి కానీ సీజన్ 8 నామినేషన్ల దెబ్బకి అక్కడున్న కంటెస్టెంట్లకే కాదు చూసే ఆడియన్స్ కి కూడా నిరాశ వచ్చేసిందని చెప్పాలి అంతలాగా ఎమోషనల్ గా సాగింది ఈ రోజు ఎపిసోడ్ మరీ ముఖ్యంగా ప్రోమోతోని మణికంఠ అందరినీ కూడా ఏడిపించేశాడని అంతా కూడా అనుకున్నారు కానీ ఎపిసోడ్ తో పోలిస్తాది జుజుబి అన్నట్లే ఉంది ఎందుకంటే అసలు గ్యాప్ లేకుండా కంటెస్టెంట్లు వెక్కి ఏడ్చేలాగా చేశాడు మణికంఠ చివరికి ఆడియన్స్ కూడా రే ఆపరా అంటూ టీవీలో ముందు అరిచే రేంజ్ లో ఏకపాత్రాభినయం చేశాడు మణిబాబు ఇక ఆ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ సీజన్ 8 లో నిన్నటి నామినేషన్స్ ప్రక్రియను కంటిన్యూ చేశారు బిగ్ బాస్ ముందుగా ఆదిత్య ఓం వచ్చి పృథ్వీని క్లీనింగ్ విషయంలో శేఖర్ భాష లేజీగా ఉన్నారు అంటూ నామినేట్ చేశారు ఇక వీరిలో పృథ్వీని సేవ్ చేసి భాషను బుక్ చేశారు చీఫ్లు ఇక తర్వాత కిరాక్ సీత ప్రేరణ అన్న కొన్ని మాటలు నచ్చలేదు అంటూ తన మొదటి నామినేషన్ వేసింది ఆ తర్వాత కుక్కర్ విషయంలో బేబక్కును నామినేట్ చేసింది ఇక వీరిలో ప్రేరణను సేవ్ చేసి బేబక్కును బుక్ చేసింది చీఫ్ నైనిక ఇక తర్వాత అభయ్ మొదటిగా మణికంఠను నామినేట్ చేశారు నీకు సారీ చెప్దామని వచ్చిన ఆదిత్య అన్న పైన నువ్వు కోప్పడ్డావు ఒక్కసారి అయితే ఓకే కానీ మళ్ళీ అదే రిపీట్ చేసావు అంటూ తన పాయింట్ చెప్పాడు అలానే నువ్వు హైపర్ అవుతున్నావు ఎమోషనల్ గా హై ఉన్నావు నువ్వు అంటూ అబ్బాయి అయితే అన్నారు ఇక దీనికి నా బిహేవియర్ అలాంటిది అంటూ ఏదో కవర్ చేసుకోబోయాడు మణికంఠ దీంతో ఎవడి ఫ్లాష్ బ్యాగ్ లు ఎవరికి అవసరం లేదు ఇక్కడ గేమ్ గురించి హౌస్ లో ఉన్న తీరు గురించి మాట్లాడతాము అంటూ అబ్బాయి అయితే అన్నారు ఇక దీనికి యాష్మి సహా కొంతమంది క్లాప్స్ కొట్టారు దీంతో నేను అన్ఫిట్ అయితే నేనే వెళ్ళిపోతా అంటూ చెప్పాడు మణి ఇక తన రెండో నామినేషన్ బేబక్కుకు వేశాడు అభయ్ ఇక వీరిద్దరిలో మణికంఠను నామినేట్ చేసింది యాష్మి ఇక తర్వాత విష్ణుప్రియ శేఖర్ భాష కాస్త లేజీగా ఉన్నారు అంటూ నామినేట్ చేసింది అలానే కుక్కర్ విషయంలో బేబక్క తప్పు లేకుండా గొడవ పెట్టుకున్నావు అంటూ సోనియాను నామినేట్ చేసింది దీనికి కాసేపు సోనియా గొడవేసుకుంది ఇక తనతో వాదించి వేస్ట్ అనుకున్న విష్ణు సర్లే అని వదిలేసింది ఇక వీరిలో శేఖర్ను నామినేట్ చేస్తూ యాష్మి డిసిజన్ అయితే తీసుకుంది ఇక ఆ తర్వాత అసలు కథ మొదలైంది మణికంఠ పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు ఇక గొడవ పెట్టుకునే అంత కాన్సన్ట్రేషన్ అందరితో కలవడానికి పెట్టుకుంటే బాగుండేది అంటూ నామినేట్ చేసింది ప్రేరణ ఇక అలానే ఇంకొన్ని పాయింట్లు కూడా చెప్తూ ఉంటే మణికంఠ ట్యాప్స్ ఇప్పడం మొదలు పెట్టాడు నేను ఒక్కో పాయింట్ కి ఆన్సర్ చేస్తా అండి నాకు అంత జ్ఞాపక శక్తి లేదండి నా పారామీటర్ అయిపోయిందండి 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డా నాన్నను పోగొట్టుకున్నాను స్టెప్ ఫాదర్ చేత అవమానాలు పడ్డాను అమ్మ చనిపోయింది అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం అడుక్కున్నాను నా భార్య దూరమైంది నా కూతుర్ని దూరం చేస్తోంది అంటూ ఏదేదో మాట్లాడాడు మణి ఏం తెలుసని క్లాప్స్ కొడుతున్నారు అంటూ తెగ ఏడ్చాడు మణి అసలే అమ్మాయిలు మన మణిబాబు ఈ రేంజ్ లో చెప్పేసరికి ఒక్కొక్కరు ట్యాప్లు ఇప్పేశారు ప్రేరణ యాష్మి నైనిక విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారని చెప్పాలి మరీ ముఖ్యంగా చీఫ్ యాష్మి అయితే సీట్లలో కూర్చొని వెక్కి ఏడ్చేసింది మరి ఎప్పుడైనా ఓపెన్ అయ్యారు దాని నుంచి అయినా మణితో ఫ్రెండ్షిప్ చేయండి అంటూ ప్రేరణ అంటే మణికంఠ మరో డైలాగ్ కొట్టారు నేను ఎవరిని నమ్మలేను మనుషుల మీద మానవత్వం మీదే నాకు నమ్మకం పోయింది అంటూ ఏడుస్తూనే ఉన్నాడు మణి ఇక మా నోడిని లేడీస్ అంతా కాసేపు ఓదార్చారు ఇక మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశారు లాంచింగ్ ఎపిసోడ్ రోజు తన ఫెమినిటీ కూడా ఉంది అంటూ విష్ణుప్రియ అయితే చెప్పడము తనకి అస్సలు నచ్చలేదని దానివల్ల తనను బయట అందరు కూడా ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది అంటూ మణికంఠ చెప్పారు ఇక ఈ విషయంలో విష్ణుప్రియ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ నిన్ను చెక్ చేయడానికి ఈ 3 days ని నీతో క్లోజ్ గా ఉన్నా అంటూ మణికంఠ చెప్పడంతో విష్ణు ఎమోషనల్ అయిపోయింది నువ్వు జెన్యూన్ అనుకున్నాను కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావు ఓకే అంటూ ఏడ్చింది విష్ణు ఇక తర్వాత తన రెండో నామినేషన్ శేఖర్ భాషకి వేశారు మణికంఠ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తూ ఉంటే ఎవరికి లేదయ్యా ఫ్లాష్ బ్యాగ్ ఒక వచ్చి ఏడ్చేసి దాని నుంచి సింపతి తెచ్చుకొని పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావు అంటూ ఫైర్ అయ్యాడు శేఖర్ భాష ఇక వీరిద్దరిలో శేఖర్ భాషను సేవ్ చేసి విష్ణును నామినేట్ చేసింది యాష్మి ఇక పృథ్వీ బేబక్ను మొదటిగా నామినేట్ చేయగా ఆ తర్వాత మణికంఠను చేశారు నాకు పిరికి వాళ్ళు నచ్చరు దేనికైనా అలాగే చేసే వాళ్ళు అసలే నచ్చరు నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు నువ్వు ఒక నెగిటివ్ పర్సన్ అంటూ నామినేట్ చేశారు పృథ్వీ ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్ను సేవ్ చేసింది నైనిక మొత్తంగా ఈ వారం నామినేషన్స్ అయిన సభ్యులు సోనియా బేబక్క శేఖర్ భాష విష్ణుప్రియ పృథ్వీ మణికంఠ ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా మణికంఠ తన మోలో యాక్టివ్ గా కొనసాగించాడు
ఇక చూస్తూ సగం జీవితం అయిపోయింది, మార్చుకోవాలన్నా మార్చుకోలేను అంటూ ఏదేదో ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు మణి. ఇక ఇంతలో నిఖిల్, యాష్మి, సీత వచ్చి మణికంఠను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ మనోడు అస్సలు ఆపనే లేదు. నాకు దిక్కు లేదబ్బా, నా వల్ల కావడం లేదు, బాడీ నాకు సహకరించడం లేదు, బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నన్ను అందరూ నెగిటివ్ పర్సన్ అనే ట్యాగ్ వేస్తే నా దగ్గర ₹1 కూడా లేదు, బ్రెయిన్ పెట్టి ఆడు అంటున్నారు. కానీ మొత్తం అంతా బయటకు వచ్చేసింది నిఖిల్. ఐ ఆమ్ డన్, ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను అంటూ తన విగ్గు తీసి పక్కన పెట్టేశాడు మణికంఠ. వారిని ఇది విగ్గా అన్నట్టుగా అందరు కూడా బాగా అవాక్కయ్యారు. ఇక ఇలాగా కాదని మణికంఠను కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. అప్పుడు కూడా మణికంఠ అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఏడుస్తూనే ఉన్నాడు. నా భార్య నాకు కావాలి, నా అత్త మామల దగ్గర గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి, నా మీద కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది అంటూ ఏడుస్తూనే ఉన్నాడు మణి. ఇక దీనికి ఏం చెప్పాలో తెలియక, మీరు అనుకున్నది సాధించడానికి మీరు ఇక్కడికి వచ్చారు, ఇక ఇంత త్వరగా మీ ధైర్యాన్ని కోల్పోతే ఎలాగా? కొన్నిసార్లు మన బలాన్ని మనమే గ్రహించలేకపోతాము. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు ఎంత బలవంతుడివి కాబట్టే, నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే నువ్వు నిన్ను నమ్మాలి అంటూ బూస్ట్ డైలాగులు అయితే కొట్టారు బిగ్ బాస్. అయితే ఇది జరుగుతున్న సమయంలోనే బయట ప్రేరణతో మణిబాబు గురించి శేఖర్ భాష చెప్పిన ఒక మాట భలే సూట్ అయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళారు, అవతలోడు బాణాలు వేస్తూ ఉంటే నువ్వు వేయడానికి లేదు, నా ఫ్లాష్ బ్యాగ్ ఇది అంటావా నువ్వు అంటూ శేఖర్ వేసిన ఒక డైలాగు మణికంఠ గేమ్ ప్లాన్ మొత్తాన్ని చంపేసిందన్నమాట. ఇక అయినా హాట్ నామినేషన్లు చూద్దాము అంటే ఇలాగ నీరసం ఎపిసోడ్ చూడాల్సి వచ్చింది అంటున్నారు ఆడియన్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.